హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ గోంగూర పప్పు. ముందుగా పప్పు కుక్కర్ని తీసుకొని దానిలో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. దాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దానిలో 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మనం ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకోవాలి. దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని పక్కకు పెట్టి ప్రెషర్ మొత్తం పోనివ్వాలి. తర్వాత అదే స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు పప్పుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.